స్థితి ఇప్పుడు బాగాలేదని నువ్వు చాలా ఏడుస్తున్నావు. సమాధానం లేదు, గొడవలే, అప్పులు, బాధలు, నిందలు అని చెప్పేసి నువ్వు అసలు నా జీవితం ఏంటి, చనిపోతే బెటర్ కదా, దేనికి, నా కుటుంబం సరిలేదు, నా చుట్టుపక్కల వారు సరిలేరు, నా ఫ్యామిలీ సరిలేదు అని నువ్వు ఏడుస్తున్నావు. ఏ విషయంలోనూ నాకు ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు. అయితే దేవుడు ఇవాళ నీకు చెప్తున్నాడు ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నేను మంచి దేశంలోనికి ప్రవేశపెట్టును. ఆ దేశం ఎలాంటిదంట, నీటి వాగులు గల దేశము, లోయలు పొంగి పొర్లుతుంటాయంట, అక్కడ లోపం ఉండదంట, కరువు ఉండదంట, పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. మరి నువ్వు ఇప్పుడున్న గలిబిలి స్థితి నుంచి దేవుడు గొప్ప స్థితిలోకి, మంచి స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించుచున్నాడు. ఆ స్థితి ఎలాంటిదంటే, నీకు సమృద్ధి అనేది చాలా నిండుగా ఉంటుంది. అక్కడ నీకు కరువు ఉండదంట, ఆహారం తిని తృప్తి పొందుతూ ఉంటా నువ్వు. తర్వాత ఒలీవన్ అంటే శ్రేష్టమైన పదార్థాలు తినే స్థితిలో, అంటే శ్రేష్టంగా ఉండే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో, ఒక వాల్యుబుల్ పొజిషన్లో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. దిగులు పడద్దు. మనం ఆ దేశాన్ని లేదా ఆ స్థితిని మనం పొందుకోవడానికి మనం చేయవలసింది ఏంటంటే, ఆయన విధులను, ఆయన ఆజ్ఞని గైకుంటే చాలండి. అట్లు చేసి దేవుడిని అడిగితే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి నువ్వున్న స్థితి గురించి నువ్వు బాధపడుతూ నువ్వు ఏడవద్దు, లేదా నేను ఇంకేదో అయిపోతానని నీ గురించి నువ్వు వరి అవ్వద్దు. ఒక్కటే దేవునికి వాళ్ళ వాగ్దానం చేస్తారు, మంచి దేశంలోనికి నేను నిన్ను నడిపిస్తాను, అక్కడ కరువు ఉండదు, లోపం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ శాంతి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. నీ శత్రువుని అక్కడ నుంచి వెళ్ళగొడతావు నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. కనుక దిగులు పడవద్దు, ధైర్యం తెచ్చుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఈ వాగ్దానం దేవుడు